హాయ్ అండి, ఇదైతే ఈరోజు మినీ బ్లాగు. అయితే పొద్దున్న లేవనే బయట నూకి నీళ్ళు జల్లేసి వచ్చిన. ఒక సగం బ్లౌజ్ ఉండే అది స్టిచ్చింగ్ చేసిన. ఇంట్లో పని ఇంకా అప్పటికి ఏం చేయలేదు. ఆ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసినాకనే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసిన. టైం వచ్చేసి 8:30 అయింది. అప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి శ్రద్ధకైతే 1/2 అవర్ ఉంది. అప్పటిలోపు అన్నం కూర కావాలి. రైస్ కడిగేసి అక్కడ పెట్టేసిన. సొరకాయ కూర ఇటు వండేస్తున్నా. తర్వాత మీగడ తీసినుంటే ఒక 5 రోజులు అది కరగబెడుతున్నా నెయ్యి కోసం అని చెప్పి. ఇంకా బోల్ గిట్ల ఏం దూమలేదు. ఫస్ట్ అయితే వంట చేసి శ్రద్ధకు టిఫిన్ పెట్టి స్కూల్ పంపించిన తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పి బావుడు నాకు హెల్ప్ చేస్తుండు. అక్కడ కర్రీస్ ఇలా కలుపుకుంటూ అన్ని చేస్తా ఉండు. కొత్తిమీర తెచ్చిండు కర్రీలో వేద్దామని చెప్పి. అప్పలోపు నేనైతే బాగా పొయ్యి మీద చూస్తున్నాను కాబట్టి బోళ్ళని తోమేసిన. మొత్తానికి నెయ్యి అయితే కరిగింది. సూపర్ ఉంటుంది, చాలా నెయ్యి వస్తుంది. 1/2 లీటర్ పాలకైనా. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రద్ధ స్నానానికి పోయింది. అప్పలోపు ఇల్లంతా క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేసేస్తున్నా. మా చిన్నోడు అయితే ఏబిసిడీలతో చాలా బాగా ఆడుకుంటుండు. బావ అయితే పొద్దులు లేవని పార్సల్స్ అన్ని రెడీ చేసిండు. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవన్నీ కాయిదాలు ఉండే అవంతా తీసేసేసిన. ఫైనల్గా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. నేను స్నానం చేసి చాయ్ తాగినా. బాయ్.